ప్రధాని నరేంద్ర మోడీ ఇతర బీజేపీ నేతలు పదే పదే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేస్తూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఒక లేఖ రాశారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు చేసిన ఎన్నికల కమిషన్ మౌనం పాటించడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు పలువురు ఎన్నికల కోడ్ను పదే పదే ఉల్లంఘిస్తున్న అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. బీజేపీ నేతలు చెబుతున్న అసత్యాలు, కట్టుకథలు, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి వాటి గురించి లేవనెత్తామని ఏచూరి ఆ లేఖలో గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు వీటిల్లో ఏ ఒక్కదానిపైన ఎన్నికల కమిషన్ స్పందించలేదని, దోషులను శిక్షించలేదని ఏచూరి పేర్కొన్నారు. ఈ రుగ్మతను మొగ్గలోనే తుంచేసేలా తక్షణమే దోషులపై చర్యలు తీసుకోవాలని చెప్పిన ఈసీ మౌనం వహించిందని ఏచూరి విమర్శించారు. దీనిని అలుసుగా తీసుకుని బీజేపీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ నెల 16న యూపీలోని బారాబంకీలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ సమాజ్వాదీ కాంగ్రెస్ లు అధికారంలోకి వస్తే తిరిగి రామాలయాన్ని బుల్డోజర్ తో ధ్వంసం చేస్తారని నిర్లజ్జంగా మాట్లాడారు. సర్నాలో ఈ నెల 17న ఎన్నికల ర్యాలీలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల్లో భాగమే ఇది. కేవలం ముస్లింలకు లబ్ధి చేకూరేలా మతం ప్రాతిపదికన వారు రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాలను దోచేసి వాటిని ముస్లింలకు అందజేయాలని కాంగ్రెస్ ఆర్జేడీలు ప్రయత్నిస్తున్నాయి అని ఆరోపించారు. సివాన్ లోని రఘునాథ్ పూర్ లో ఎన్నికల సభలో ఈ నెల 18న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే యూసీసీ తీసుకువచ్చి ఇలా 4 సార్లు పెళ్లిళ్లు చేసుకోవడానికి స్వస్తి చెప్తుందన్నారు. మదరసాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ముల్లాలను ఉత్పత్తి చేసే దుకాణాలను కూడా మూసేస్తామని చెప్పారు. గతంలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏచూరి ఆ లేఖలో డిమాండ్ చేశారు. పైన పేర్కొన్న ఫిర్యాదులకు గాను మోడీ, యోగి ఆదిత్యనాథ్, హేమంత బిశ్వ శర్మలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసిన వారందరూ ఉన్నత పదవుల్లో ఉన్నారనే కారణాలతో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైనట్లయితే కమిషన్ నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారుతుందని, విశ్వసనీయత దెబ్బతింటుందని ఏచూరి స్పష్టం చేశారు.